వరద ప్రభావిత రాష్ట్రాలకు నిధులు విడుదల. ఏపీకి 1036 కోట్లు, తెలంగాణకు 416 కోట్లు నిధులు విడుదల. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై సిట్ దర్యాప్తు నిలిపివేత. సుప్రీం విచారణ నేపథ్యంలో దర్యాప్తు నిలిపివేశామన్న డీజీపీ. హైకోర్టును ఆశ్రయించిన ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్. శ్రీవారి లడ్డూపై సుప్రీం తీర్పుపై స్పందించిన ఏపీ మంత్రి. కల్తీ జరిగినట్లు ప్రాథమిక రిపోర్టు రావడంతో సిట్ వేశామన్న డోలా. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆగని ప్రకాష్ రాజ్ ట్వీట్. ప్రజల కోసం పనులు చేయాలంటూ జనసేనానికి సూచన. తిరుమల లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలపై పురంధేశ్వరి స్పందన. అధికారులతో సమీక్ష తర్వాతే మాట్లాడి ఉంటారని వ్యాఖ్య. విశాఖలో స్టీల్ ప్లాంట్ను ముట్టడించిన కార్మికులు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు మానుకోవాలని డిమాండ్. ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు. 3396 మద్యం షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు. 2022లో నిలిచిన రిక్రూట్మెంట్ కొనసాగిస్తామని వెల్లడి. కూటమి సర్కార్పై కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. 100 రోజుల పాలనపై చెప్పుకోవడానికి ఏమీ లేదని వ్యాఖ్య. హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ బ్లాక్మెయిల్ చేస్తోంది. పేదల ఇళ్లను మాత్రమే కుడుస్తున్నారన్న ఎంపీ అరవింద్. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల ఘాటు వ్యాఖ్యలు. చట్టాలపై నమ్మకం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్. బీఆర్ఎస్పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్. కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందనే దుష్ప్రచారమన్న చామల. బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం సమీక్ష. గురుకులాల్లో వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశం. హైడ్రా కూల్చివేతల్లో గాయపడ్డ హోంగార్డుకు హరీష్ రావు పరామర్శ. ఇన్ని రోజులైనా పోలీసు అధికారి ఒక్కరూ రాలేదని ఆగ్రహం. మూసీ పరివాహక కూల్చివేతలపై చర్చకు ఎక్కడైనా సిద్ధం. బీఆర్ఎస్ నేతలు మంత్రి కోమటిరెడ్డి సవాల్. బీజేపీతో కుమ్మక్కవుదామని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందుకే హైడ్రాపై విషం కక్కుతున్నారని మైనంపల్లి విమర్శలు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. మూసీ ఆక్రమణలు తొలగించాలని కేటీఆర్ చెప్పారని వెల్లడి. మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్పై స్పందించిన బీజేపీ ఎంపీ. మహిళను కించపరచడం మంచిది కాదన్న రఘునందన్ రావు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ద్వారా అంతర్రాష్ట్ర ఆపరేషన్. రాజస్థాన్లోని 3 ప్రదేశాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహణ. హైదరాబాద్లో డీజేలపై నిషేధం విధిస్తూ సివి ఆనంద్ ఉత్తర్వులు. విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తుందనే నిషేధం. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో నిలకడగా రజనీ ఆరోగ్యం. త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్. రోడ్లపై ఉన్న ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు తొలగించాల్సిందే. ప్రజల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం. జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి. అక్టోబర్ 8న కౌంటింగ్.